శరన్నవరాత్రులతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, అసలు ఈ వివాదం ఎందుకు షర్మిల గారు టేకప్ చేశారు? దీంట్లో వివాదాస్పదం ఏముందని టేకప్ చేశారు? మూర్తన మీకు పెద్దలందరికీ నమస్కారాలు. నందికి పందికి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడిన మాటలన్నా నేనేమనుకోద్దని వేరే విధంగా మాకు చాలా బాధేస్తా ఉంది. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టడమే మేము చేసుకుంటే అదృష్టంగా మేము భావిస్తాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద, మన సంస్కృతి, సాంప్రదాయాలు. ఆ సాంప్రదాయాలు మన దేవాలయాలు ఉన్నాయి. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి షర్మిలమ్మ గారు, వారి కుటుంబ పనితీరు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, హిందూ ధర్మం మీద ఏ విధంగా వారు విషం కక్కుతారో అందరికీ తెలుసు. బ్రదర్ అనిల్ గాని, షర్మిలమ్మ గారు గాని ఏ విధంగా, ఏ రోజైనా కొండ మెట్టెక్కావా? ఏ రోజైనా వెంకటేశ్వర స్వామిని చూసావా? అసలు టీటీడీ గురించి నీకేం తెలుసు? తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. 18,600 మంది పిల్లల్ని చదివిస్తున్నాం. షర్మిలమ్మ గారు 18,600 మంది పిల్లల్ని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చదువుతున్నారు. శ్రవణం ప్రాజెక్టు నోరు లేని పిల్లలకి, చెవు లేని పిల్లలకి, 0 అంటే పుట్టినప్పటి నుంచి మూగా చోటి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మాటలు నేర్పిస్తున్నాం. టీటీడీ అనాథ పిల్లలకి బాలమందిర్, దాంట్లో మేము చదివిపించి ఉన్నత నేను బ్రహ్మోత్సవాలు పోతుంటే ఒక ఆడబిడ్డ వచ్చి నాతో మాట్లాడింది. అన్న బాగున్నా ఎవరన్నా అంటే, అన్న మీరు లాస్ట్ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు నేను బాలమందిర్లో చదువుకున్నాను, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాను నేను బెంగళూరులో అని చెప్పింది. అసలు టీటీడీ లాంటి సేవా సంస్థ ప్రపంచంలో ఏది లేదు. సరే నీకు బాధ ఏమి, నొప్పి ఏమమ్మా? 5,000 దేవాలయాలు కాకపోతే మేము 50,000 దేవాలయాలు కట్టిస్తాం, నీకేం బాధ? మీ అన్నగారు ఉన్నప్పుడు, మీ తండ్రి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి క్రిస్టియన్ మిషనరీస్ కానీ వర్క్ బోర్డ్ ఆస్తులకు కానీ ఇవ్వలేదా? చెప్పండి. మీరా ఈరోజు మాట్లాడేది ఏమంటారు, మక్కా యాత్రకు కానీ ఫాస్టర్ జీతాలకు కానీ మీ అన్నని అడుగుండాలా ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి. అంటే మీకు ఒక రూలు, మాకు ఒక రూలా? ఎస్, చంద్రబాబు నాయుడు గారు మొన్న తిరుమలకు వచ్చేటువంటి సందర్భంలో నేనున్న పక్కనే ఆలయంలో దర్శనమైన తర్వాత, పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఈ టీటీడీ నిధులు, టీటీడీ చట్టం తెలుసుకో ఫస్ట్. టీటీడీ యాక్ట్ 30 of 1987 ఏం చెప్తానో తెలుసుకో. టీటీడీ కానుకలు పూర్తిగా భక్తులు సమర్పించినటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ₹1 1 పైసా కూడా ప్రభుత్వం నుంచి మాకు రాదు. కాబట్టి ఈ హిందువులు వేసినటువంటి కానుకల్ని హిందూ దేవాలయాలు కడతాం. అలాంటిగా మేము సేవా కార్యక్రమం ప్రభుత్వాలే అప్పు తీసుకున్నాయి ఆయన దగ్గర. అప్పేంది నా రోడ్లు వేయించుకుని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత అప్పు తీసుకున్నాడా అక్కడ? అన్న 5,000 కోట్ల రూపాయలు 2020 ఆగస్టులో బోర్డు మీటింగ్ లో 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధుల నుంచి స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, RSS, BJP మేమందరూ అడ్డుకున్న కారణంగా ప్రతిపాదన వెనక్కి రావడం జరిగింది. ఇంకో మాట అనింది చంద్రబాబు నాయుడు గారికి RSS భావజాలాలంట. ఎస్, దేశం కోసం, ధర్మం కోసం ఉన్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. ఒక స్వయం సేవక్ గా నేను చాలా గర్వపడుతున్నాను RSS లాంటి సంస్థలో పనిచేస్తున్నందుకు. ఎవరి ఉంటాయండి, ఎవరి ఆర్గనైజేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇష్టమైన వాళ్ళు వాటికి అట్రాక్ట్ అవుతారు, ఇష్టం లేని వాళ్ళు వేరే అట్రాక్ట్ అవుతారు. ఏది నచ్చని వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. ఏముంది దాంట్లో? దానికి RSS రంగు పులిమేసుకున్నాడు. సరే, దాని గురించి మాట్లాడదాం భాను గారు. ఒకటేనా, ఇప్పుడు మురళి మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినారు, ఆయన చెప్పమని చెప్పండి, టీటీడీ నిధులతో దేవాలయాలు ఎందుకు కట్టకూడదు, దాని ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఎందుకు కట్టకూడదు? మీకేం బాధ? షర్మిలమ్మకేం బాధ? అది మాట్లాడకుండా వేరేదేదో చంద్రబాబు నాయుడు గారు దళిత వాళ్ళు అన్నారు, హిందూ దేవాలయాలు మేము కడతాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ చేస్తూనే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, దళిత వాడలు అనే పదం వాడలేదు ఆయన. పేదలు ఎక్కడుంటే అక్కడ అన్నారు. పేదలు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పేదలే ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడుంటే అక్కడ అన్నారు. రెండోది, ప్రభుత్వ నిధులు అనేది అసలు ఆ సెన్సే రాలేదు ఆయన మాటల్లో. టీటీడీనే అన్నాడు ఆయన. దానికి ప్రభుత్వ నిధులు అనే దాన్ని ఒకటి అంటించి నెగిటివ్ వేలో ప్రచారం చేసే ఇది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మళ్ళీ కావాలంటే వినిపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో మళ్ళొకసారి ప్లే చేయండి. ప్లే చేయమని చెప్పండి అన్న. అదే మరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఒక 5,000 టెంపుల్స్ని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి
వెంకటేశ్వర స్వామిని కొలిసే భాగ్యాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మిగిలిన అన్ని రాజధానుల్లో నేను కూడా ఒక లెటర్స్ రాస్తాను. ఈ పవిత్రమైన రోజున ఆ సంకల్పాన్ని చేసి అన్ని రాజధానుల్లో ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడదాం. అక్కడుండే దాతల ముందుకు వస్తే వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం. అవసరమైతే మనం కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అక్కడున్న దాతల హెల్ప్